నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు చేర్పులతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసు నిర్బంధ తనిఖీలు. ఎక్కువగా గంజాయి తీసుకోవడం, విక్రయించడం లాంటివి చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన డీఎస్పీ మురళీకృష్ణ. సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే దారా కరుణశ్రీ దారాస్ విడిదిల్లును ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. విస్తీర్ణ పరంగా పెద్దదైన అదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని సమావేశం నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదమే లక్ష్యంగా ప్రభుత్వం పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పార్కుకు వచ్చే వారి రక్షణ కోసం సీసీటీవీల కెమెరాలను, వాచ్మెన్ను ఏర్పాటు చేస్తున్నామని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని పార్కులను ఇదే తరహాలో ఆధునీకరిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదమే లక్ష్యంగా ప్రభుత్వం పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సత్యనారాయణపురంలోని 33వ డివిజన్లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 1 కోటి రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన ఏఎస్ రాజు ఎస్ఆర్ఎల్ఎం పార్కును కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు, సీనియర్ సిటిజన్లు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదంగా గడిపేందుకు పార్కుల్లో అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. వ్యాయామం, యోగా చేసుకునే వారికి అనుకూలమైన వాతావరణంతో పాటు శారీరక దృఢత్వంతో కోసం అత్యాధునిక జిమ్ ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. పార్కుకు వచ్చే వారి రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను, వాచ్మెన్ను ఏర్పాటు చేస్తున్నామని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని పార్కులను ఇదే తరహాలో ఆధునీకరిస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఖర్చుకు వెనుకాడకుండా పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, మెరుగైన ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కార్పొరేటర్ శర్వాణి మూర్తి మాట్లాడుతూ ప్రజల కోసం అందుబాటులో పార్కును తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో ఈ ప్రాంతం ఆకతాయిలకు అడ్డగా ఉండేదని చెప్పారు. కౌన్సిల్లో ఈ అంశాన్ని చర్చించి పార్కు ఏర్పాటు కోసం కృషి చేశామన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే 21 డివిజన్లో అన్ని పార్కుల మీద దృష్టి పెట్టాం. ఆ పార్కుల్ని సీనియర్ సిటిజన్లకి, మహిళలకి, గృహిణులకి వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కటి ఎన్విరాన్మెంట్లో వాకింగ్ చేసుకోవడానికి ఉదయం 5ంటికి, 6ంటికి, 7ంటికి వాకింగ్ చేసుకున్న తర్వాత మహిళలు జిమ్ ఎక్విప్మెంటు అంటే వాళ్ళు చేయగలిగిన జిమ్ము, శారీరక దారుణ్యం అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఉండేదానికి వాళ్ళకి అన్ని రకాల జిమ్ ఎక్విప్మెంట్, అత్యాధునికమైన ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నాం. ఈరోజు 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు శర్వాణి మూర్తి అలాగే
మా డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, మా కృష్ణప్రసాద్, కోటేశ్వరరావు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి వాతావరణంలో ఈ కాల ఒడ్డున పార్కుని ఏర్పాటు చేసాం. ఈ పార్కు మొత్తం ఆధునీకరించాం. దీంట్లో గొప్పతనం ఏంటంటే శాండ్ ట్రాక్, అంటే మోకాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎవరైతే ఉన్నారో అది పెరగకుండా వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి 900 మీటర్స్, అంటే ఒక రౌండ్ వేస్తే ఆల్మోస్ట్ కిలోమీటర్ వచ్చేటట్టుగా వాకింగ్ ట్రాక్ని పెట్టాం. చక్కటి యోగా చేసుకునే దానికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు పెట్టాం. అట్లాగే జిమ్ పెట్టాం. అన్ని రకాలుగా ప్రజలకి ఉపయోగంలో దీన్ని తీసుకురావడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరీమణులకి, మా సీనియర్ సిటిజన్స్కి బ్రహ్మాండంగా ఇది ఉపయోగపడుద్ది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే దీన్ని వాచ్మెన్ పెట్టి పూర్తిగా మానిటరింగ్లో పెడతాం. సీసీటీవీ కెమెరాలు పెడతాం. ఎవరైనా అల్లరి మూకలు వచ్చి ఇక్కడ ఏదైనా చేయాలనుకున్నా వాళ్ళని పక్కనే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది, 5 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. సిఏ గారు అలాగే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడే రౌండ్లు వేస్తుంటారు. అంటే పూర్తిగా కంట్రోల్ చేసి ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా ప్రజలు స్వేచ్ఛమైన వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీల్చేటట్టుగా మంచి ఎక్సర్సైజులు, వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసి వాళ్ళ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇంకా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని పార్కులను కూడా ఆధునీకరిస్తాం, ప్రజలకు వినియోగంలో తెస్తాం. ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకోమని కోరుతా ఉన్నాం. దీన్ని ఈరోజు దాదాపుగా ₹1 కోటి పెట్టి దీన్ని ఆధునీకరించడం జరిగింది. ఎంత ఖర్చైనా పర్లా, ప్రజల ఆరోగ్యం, ప్రజలకి కన్వీనియంట్గా ఉండటమే మాకు ముఖ్యం. ప్రభుత్వానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. చక్కటి గ్రీనరీని, బ్యూటీని డెవలప్ చేస్తూ ఉన్నాం. పార్కుల్లో మంచి చెట్లు పెంచుతాం, కాలవడ్డున పూర్తిగా గ్రీనరీ పెంచుతాం. అన్ని చోట్ల కూడా పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ దీనికి ఈ ప్రాంత ప్రజలందరికీ వినియోగంలోకి తీసుకున్న సంతోషంగా ఉందని శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు 33వ డివిజన్ సత్యనారాయణపురంలో ఒక మంచి పార్కుని తీసుకురావడం జరిగింది. ఇది గతంలో ఒక 40 సంవత్సరాల నుంచి అంతా కూడా ఇది ఎన్క్రోచ్ అయిపోయి ఆకతాయిల గడ్డగా మారి గంజాయి బ్యాచ్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలెవరికి కూడా ఉపయోగపడకుండా తయారైన ఈ స్థలం ఇది. దీన్ని గత 2-3 సంవత్సరాల నుంచి దీని మీద బాగా కృషి చేసి కౌన్సిల్లో పెట్టి ఈ పార్కుని తీసుకురావడం జరిగింది. ఈ పార్కులో ఏంటంటే మనం పూర్తిగా శాండ్ ట్రాక్ వేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న మహిళలకు కానీ పెద్దలకు కానీ ఉపయోగపడేలాగా ఈ పార్కు రావడం వల్ల సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, రమారమి 25,000 మంది ప్రజలు ఉంటారు. వారందరికీ కూడా ఈ పార్కు ఉపయోగపడేలా తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో ఇక్కడ ఒక యోగా హాల్ కూడా కట్టాలనుకుంటున్నాం. సో ప్రజలందరికీ కూడా ఈ అవకాశం కల్పించి, నాకు ఇటువంటి పని చేసే అవకాశం కల్పించినందుకు కార్పొరేటర్గా వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి, ఎల్లప్పుడూ వాళ్ళకి పనిచేసే విధానంలో ముందుంటానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ పార్కును ప్రారంభించిన సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పనికి సంబంధించి ఎంతోమంది వర్కర్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అహర్నిశలు కష్టపడి ఇక్కడ ఉండి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా డివిజన్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలా విధంగా మాకు ఎన్నో సలహా సహకారాలు ఇచ్చిన చుట్టుపక్కల ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్క్ ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన గాలిని ఇస్తూ స్వచ్ఛంగా ఉండేలాగా నేను 24 గంటలు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని అందరికీ కూడా తెలియజేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే దారా కరుణశ్రీ దారాస్ విడిదిల్లును ఏర్పాటు చేయడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. లోటస్ ల్యాండ్ మార్క్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ విడిదిల్లు జనాదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక సేవతో పాటు ప్రజలకు న్యాయం, సేవ అందించేందుకు దారాస్ లా సెంటర్ నెలకొల్పడాన్ని ఆయన అభినందించారు. అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటైన దారాస్ కన్వెన్షన్ సెంటర్ను
సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దారాస్ లా సెంటర్ను కుటుంబ న్యాయస్థానం జడ్జి మాధవరావు చార్టర్డ్ అకౌంట్ సుబ్బారాయుడుతో కలిసి ప్రారంభించారు. కరుణశ్రీ జన్మదినోత్సవం పురస్కరించుకొని జన్మదిన కేక్ను కట్ చేశారు. కరుణశ్రీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణశ్రీ అందిస్తున్న సామాజిక సేవలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. లయన్స్ వాసవి క్లబ్ల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూనే అమృత హస్తం ద్వారా లక్షలాది మంది నిరుపేదల కడుపు నింపుతున్నారని బోండా ఉమా అన్నారు. కుటుంబ న్యాయస్థానం జిల్లా జడ్జి మాధవరావు చార్టర్డ్ అకౌంట్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కరుణశ్రీ ఎంతో పట్టుదలతో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేపట్టడం అభినందనీయమన్నారు. ఆమె జడ్జి కూడా అవ్వాలని వారు ఆకాంక్షించారు. అడ్వకేట్గా కేసులు కోర్టుకు రాకుండానే కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. అనంతరం న్యాయవాది దారా కరుణశ్రీ మాట్లాడుతూ తమ లా సెంటర్లో వారానికి ఒకసారి ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మంగళ స్నానాలకు అనువుగా రెయిన్ ఎఫెక్ట్తో ప్రత్యేక ఏర్పాట్లు తమ విడిదిల్లులో ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్, ఇంకా లయన్స్ వాసవి క్లబ్ల సభ్యులు, కరుణశ్రీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మా సోదరి దారా కరుణశ్రీ లోటస్ కన్వెన్షన్ సెంటర్లో విడిదిల్లు, అలాగే కన్వెన్షన్ సెంటరు, అలాగే ఇంకా వాటర్ ఫాల్స్ అనేక సదుపాయాలతో ఇక్కడ ఈ కమ్యూనిటీలో పెడుతున్న సంతోషం. ఆల్రెడీ దారా కరుణశ్రీ ఐ డొనేషన్ దాంట్లో చాలా రికార్డు స్థాయిలో ఆమె ఒక మహిళ అయినా చనిపోయిన డెడ్ బాడీల దగ్గరికి రాత్రిపూట కూడా తీసుకెళ్ళి ఐ డొనేషన్ను చేపించి అనేక మందికి చూపు రావడానికి కారణమైనటువంటి ధైర్యవంతురాలు మా సోదరి కరుణశ్రీ. మంచి కార్యక్రమాలు చేయటంలో, సామాజిక సేవ చేయటంలో, సోషల్ అవేర్నెస్తో మెడికల్ క్యాంపులు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. అలాంటి కరుణశ్రీ ఈరోజు ఇక్కడ ఇది సెంటర్ ప్రారంభించుకోవడం సంతోషం. ఖచ్చితంగా ఇది మంచి ఆదరణకి, ప్రజల ఆదరణ పొందదని లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కరుణశ్రీ ఆల్రెడీ మన అన్నదానం ట్రస్ట్ ద్వారా 60 లక్షల మందికి పెట్టామండి అమృతహస్తం అని 60 లక్షల మందికి. ఎందుకంటే ఆమె పొద్దున్న లేచిన కాడి నుంచి ఈ పనుల మీదే తిరుగుద్ది, ఇల్లు కూడా వదిలేసి తిరుగుద్ది, రోడ్ల మీద అన్నిటికి. సమాజం, క్లబ్బులు, వాసవి క్లబ్బులు, ఈ సేవ ఇట్లంటే ప్రాణం పెట్టుద్ది. అలాంటి మంచి మనిషికి ఇవాళ పుట్టినరోజు. మా చెల్లెలకి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాల భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే కరుణశ్రీ. అట్లాగే ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. మరి ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇక్కడ లోటస్ ల్యాండ్ మార్క్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దారాస్ కన్వెన్షన్, దారాస్ విడిదిల్లు, దారాస్ బ్యాంకెట్ అండ్ మనకి ఏదంటే పెళ్లి జరిగితే మంగళ స్నానాలు అనేది మనకి చాలా సాంప్రదాయంగా ఉంటుంది. అప్పుడు మంగళ స్నానాలకి విజయవాడలో ఎక్కడ ఇట్లాంటి సెట్టింగ్ లేదు. సో డైరెక్ట్గా ఆటోమేటిక్ రెయిన్ఫాల్తో వాటర్ ఫాల్స్ వస్తాయి. దాంట్లో మనం పసుపు కుంకుమ వేసుకుంటే పసుపు కుంకుమ కూడా వస్తుంటుంది. సో అలాంటిది ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశాము. ఇవాళ మరి సిఎస్ సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈ వాటర్ ఫాల్స్ అనేది ఇనాగ్రేట్ చేశారు. మరి కన్వెన్షన్ హాల్ని అండ్ విడిదిల్లు వీటికి సంబంధించిన బ్యాంకెట్ అది మరి అన్నయ్య బొండమ్మ గారు ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేశారు. పైన 5th ఫ్లోర్లో దారాస్ లా ఛాంబర్స్ నేను 30 years గ్యాప్ తర్వాత లా కంప్లీట్ చేశాను లాస్ట్ ఇయరే. సో ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో అందుకని దారాస్ లా ఛాంబర్స్ అనేది స్టార్ట్ చేశాము. ఒక 3.5 yearsగా నేను కోర్టులో మీడియేషన్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను, కన్స్యూమర్ కోర్టులో. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ దారాస్ లా ఛాంబర్స్ని హానరబుల్ జడ్జ్ ఆర్ మాధవరావు గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఈరోజే మా కేసు కూడా మాకు వాళ్ళ అమ్మాయి ఒక వకాలత్ కూడా ఇచ్చారు అండ్ కేసు కూడా టేకప్ చేస్తున్నాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో బాగుండాలని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్. ఈ రోజున నా ఫ్రెండ్స్, క్లబ్ మెంబర్స్, వాకర్స్, లయన్స్, వాసవి క్లబ్ మిత్రులు, రిలేటివ్స్ అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పార్కులకు పునరుజ్జీవం కల్పించామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎల్బీఎస్ నగర్లో ప్రారంభించిన ఆధునిక పార్క్ను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదేనని ఆయన తెలిపారు. పార్కుల చుట్టూరా
ఫెన్సింగ్ను ఏర్పాటు చేసి నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ అల్లరి మూకలను నియంత్రిస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వికలాంగుల హాస్టల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ 43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఉద్యానవనం పార్క్ను ఘనంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో గతంలో నిర్లక్ష్యానికి గురైన ఓపెన్ ప్లేస్లు, పార్కులను పూర్తిగా ఆధునీకరించి ప్రజల వినియోగంలోకి తీసుకొస్తున్నామని, ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ స్థానిక మహిళలు, సీనియర్ సిటిజన్లు, పిల్లలు సహా అందరికీ ఉపయోగపడే విధంగా పార్కులను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్లోని ఈ పార్కు గతంలో చెత్త, దుర్వాసనతో నిండి ఉపయోగం లేకుండా ఉండేదని, ఎన్నికల సమయంలో స్థానికులు ఈ పార్కును అభివృద్ధి చేయాలని తనను కోరారని, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత సుమారు 43 లక్షల వ్యయంతో ఈ పార్కును పూర్తిగా ఆధునీకరించామని, ఈ పార్క్ అభివృద్ధితో పిల్లలు రోడ్లపై ఆడకుండా సురక్షితమైన ప్లే ఏరియాలో ఆడుకునే అవకాశం కల్పించామని, మహిళలు, యువత కోసం ఆధునిక జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామని, అలాగే సీనియర్ సిటిజన్లు నడక చేయడానికి అనుకూలంగా శాండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఫుల్ టైం స్థానిక వాచ్మెన్ ను నియమించి పార్కు ఎలాంటి నష్టం చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. అవసరమైన చోట ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో ఓపెన్ ప్లేసెస్లో గతంలో పార్కులు నిర్లక్ష్యానికి గురికాయబడి ఆ పార్కులన్నిటిని కూడా ఆధునీకరించి ఎంత ఖర్చైనా సరే ఆ స్థానికులకి, అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఆధునీకరిస్తూ ఉన్నాం. ఇవాళ 62వ డివిజన్లో ఎల్బీఎస్ నగర్లో ఇక్కడ ఈ పార్కు గతంలో చాలా దుర్వాసనతో, చెత్తా చెదారంతో నిండి ఉండేది. ఎలక్షన్లో ప్రచారానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అడగటం జరిగింది, దీన్ని మాకు వినియోగంలో తీసుకొచ్చి బాగు చేసేవాడి అని. ఆ రోజు మాట ఇచ్చాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాదాపు 43 లక్షలు ఖర్చు పెట్టి ఆధునీకరించాం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ రోడ్ల మీద ఆడుకోకుండా చక్కటి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం. అట్లాగే మహిళలకి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసుకునేటట్టుగా వాళ్ళకు కూడా జిమ్ ఎక్విప్మెంట్ ఉపయోగపడుద్ది. అట్లాగే పిల్లలకి ప్లే ఏరియా కానీ, పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా వాక్ చేయడానికి ఇక్కడ కొంచెం శాండ్తో ట్రాక్లు వేసాం. అంటే ఆహ్లాదకరంగా ఉన్నటువంటి స్థలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చాం. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే దానికి అవకాశం ఉంది. వీటికి కమిటీలు కూడా వేస్తాం. ఏదో పార్కు కట్టాం వదిలేసాం అనేది కాకుండా దీన్ని కంటిన్యూ మెయింటెనెన్స్ చేయడానికి స్థానికులతో కలిపి కమిటీలు వేసి వాచ్మెన్ని, ఫుల్ టైం వాచ్మెన్ని స్థానికుడినే పెట్టి ఎక్కడా కూడా ఈ పార్కు దెబ్బతినకుండా, నాశనం అవ్వకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. చుట్టూతో ఫెన్సింగ్ అడిగారు, ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు మాకు, కానీ ప్రజలకి సౌకర్యంగా ఉండాలి. ముఖ్యంగా స్థానికులకి. ఇది కోడల్లో ఉన్నటువంటి ఎల్బీఎస్ నగర్ లోపల ఉన్నటువంటి పార్క్. ఇది పిల్లలందరూ కూడా చక్కటి ఆటలాడుకోవడానికి ఉపయోగపడుద్ది. కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని సద్వినియోగం చేసుకోమని, ఈ పార్కు మీది, మీరు దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదే. ఆ కమిటీలో రేపొద్దున మీటింగ్ పెట్టి, ఇదే పార్కులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ప్రజలందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తాం. చెత్త వేయకూడదు, చెత్త వేస్తే సీసీ కెమెరాలు కూడా ఉంటాయి, మీకు ఫైన్ కూడా పడుద్ది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పు బోండా ఉమామహేశ్వరరావు గారు, మా బడుగు బలగాల వర్గాల ఆశాజ్యోతి, మరి ఏదైతే గత ఎలక్షన్లో ఎల్పీఎస్ఆర్ 62వ డివిజన్లో ఈ పార్కు చాలా ఘోరంగా ఉండేది. ఇక్కడ చుట్టుపక్కల నివాసం అంటానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు మహిళలందరూ. మరి ఎలక్షన్లో ఏదైతే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారో మాట తప్పకుండా మరి ఈరోజు ఇక్కడ స్థానిక ప్రజలకి ఏదైతే సౌకర్యాలు అడిగారో అవన్నీ చేసి పెట్టు, వాకింగ్ ట్రాక్ కానీ, ఓపెన్ జిమ్ కానీ, పిల్లలు ఆడుకోవటానికి ఆ ఆట వస్తువులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి 43 లక్షల వ్యయంతో
ఏర్పాటు చేసి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని 62వ డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్గం 62వ డివిజన్ మరి శాసనసభ్యులు మరి ఎలక్షన్లో వచ్చినప్పుడు మరి బోండా ఉమేశ్వరరావు గారికి సమస్యను పరిష్కరించారు, సమస్యను చెప్పారు. మరి వెంటనే ఆయన తక్షణమే స్పందించి దీనికి ఎస్టిమేట్స్ నేర్పించి పార్కునంతా చూసి దీనికి ఏమేమి కావాలని చూసి మరి పరికరాలు, ఆట పరికరాలు, మరి మొక్కలు మొత్తం స్థానికులు ఇక్కడ చూసుకునేలాగా, ఆడుకునేలాగా పిల్లల కానించి పెద్దల వరకు కూడా పరికరములు పెట్టారు. మరి ఏదైనా సరే సమస్య ఉందంటే మాత్రం ముందుండే నాయకుడు మరి బోండా ఉమేశ్వరరావు గారు. మరి ఇక్కడ అదేవిధంగా మరి మా డివిజన్ స్థానిక పార్టీ నాయకులు మరి రాజారావు గారు కానీ, పైడి శ్రీను గారు కానీ, మరియాబాబు గారు కానీ, మా మహిళలు మరి రవణమ్మ గారు కానీ, మరి వరలక్ష్మి, మేరీ వీళ్ళంతా 62వ డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి మాకు చెప్పడం, అవి అన్నయ్య గారు తీసుకెళ్లడం, అన్నయ్య గారు వెంటనే స్పందించడం, మంచి ప్రభుత్వం ఉన్నందుకు మేము చాలా ఆనందం పడుతున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నందుకు గర్వకారం కూడా. అందరికీ నమస్కారం. శివాజీ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపైన చేసిన కామెంట్స్ టాలీవుడ్లోనే పెను దుమారాన్ని రేపాయి. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా శివాజీ పైన ఫైర్ అయ్యారు. అందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. నాగబాబు మాట్లాడుతూ, నేను ఒక రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా, ఒక కుటుంబ వ్యక్తిగా మాట్లాడలేదు. ఓ సాధారణ మనిషిగా ఈ విషయం పైన మాట్లాడుతున్నానని తెలిపారు. శివాజీ అనే వ్యక్తి నా టార్గెట్ కాదు. ఒకవేళ నేను మాట్లాడే మాటలు వారినే టార్గెట్ చేశాయి అనుకుంటే ఏమీ చేయలేను అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. మన సమాజంలో ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలు ఎక్కువగా నడుస్తున్నాయని, మహిళలు మోడ్రన్ డ్రెస్ ధరించడం తప్పు కాదని, ప్రపంచంలో ఫ్యాషన్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుందని తెలిపారు. మహిళలను కట్టడి చేయడం కంటే రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే మంచిదని సూచించారు. అందరికీ నమస్కారం. ఒక జనసేన కార్యకర్తగా కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. విజ్ఞాన విహార పాఠశాల స్కూల్ డే కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విజ్ఞాన్ విహార పాఠశాలలో విద్యార్థులకు కరికులంతో కూడిన విద్యను అందిస్తూ వారిని ప్రతిభగల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విద్యాభారతి విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు.
దుర్గాపురంలోని సంగీత కళాశాలలో విజ్ఞాన విహార పాఠశాల స్కూల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విద్యా భారతి విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్కూల్ డే వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో 24,000 విద్యా భారతి సంస్థలు ఉన్నాయని, వాటిలో 34 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, ధర్మాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే విద్యా భారతి సంస్థలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించి వారి ద్వారా విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తయారు చేస్తున్నట్లు ఆయన వివరించారు. స్కూల్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను రంజింపచేశాయి. విజ్ఞాన విహార విజయవాడ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన స్కూల్ డే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఫిజికల్ డెమాన్స్ట్రేషన్ జరిగి డయాస్ ప్రోగ్రామ్స్, కల్చరల్ డెమాన్స్ట్రేషన్స్ వైపు వెళ్తూ ఉన్నాము. ఈ పాఠశాల దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యాభారతి పాఠశాలల్లో ఒక భాగం. విద్యాభారతి దేశవ్యాప్తంగా 24,000 పాఠశాలని నడుపుతుంది. దాదాపు 34 లక్షల మంది విద్యార్థులు అందులో చదువుతున్నారు. అందులో ఒక భాగం ఈ పాఠశాల. 5 సంవత్సరాల క్రితం వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 3 సంవత్సరాల క్రితం వచ్చిన నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్, ఈ రెండింటిలో సెంట్రల్ గవర్నమెంట్ ఏ రికమెండేషన్స్ అయితే ఎడ్యుకేషన్ సెక్టార్లో రావని చెప్పిందో వాటన్నింటినీ కూడా కన్సిడర్ చేసి మన పాఠశాలల్లో కరికులం ప్లాన్ చేసి తదనుగుణంగా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లల లోపల రావడానికి సమగ్ర వికాసము, పంచకోశ వికాసము ఆధారంగా తరగతి గదిలో విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. ఈ పాఠశాలల్లో ప్రధానంగా కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా ఒకవైపు సంస్కార నిర్మాణము, వ్యక్తి నిర్మాణము, దానితో పాటు క్లాస్ రూమ్ ప్రాసెస్ అంతా కూడా భారత్ సెంట్రిక్ లెర్నింగ్ సిస్టంలో జరుగుతూ ఉంటుంది. దానితో ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశంలో ఉన్న ధర్మము, దేశము, సంస్కృతి రాబోయే తరాలకు అందించడానికి విశేషంగా ప్రయత్నం చేయటం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఉపాధ్యాయులకు విశేషంగా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గండాలయ్యపేటలోని దాదాపు 100 ఇళ్లలో సోదాలు చేశారు. ఈ ప్రాంతంలో యువత ఎక్కువగా గంజాయి తీసుకోవడం, విక్రయించడం లాంటివి చేస్తున్నారని సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. దాదాపు 80 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి గుర్తింపులు లేని 80 వాహనాలను సీజ్ చేశారు. అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు సేకరించారు. అనంతరం సంకల్పం పేరుతో గంజాయికి దూరంగా ఉండాలని స్థానిక యువతతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి లేని జిల్లాగా గుంటూరు జిల్లాను తీర్చిదిద్దాలనే సంకల్పంతో యువతను గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచాలని ప్రధాన లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతోంది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా గంజాయి నిర్మూలనకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు, నిరోధక చర్యలు కొనసాగుతున్నాయని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో గంజాయి వినియోగం, నిల్వ ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి శనివారం మంగళగిరి పట్టణంలోని గండాలయ్యపేట ప్రాంతంలో విస్తృత కాటన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ తనిఖీల్లో సబ్ డివిజన్ పరిధిలోని సుమారు 80 మంది పోలీస్ సిబ్బంది, సిఐలు, ఎస్ఐలు సిబ్బందితో కలిసి కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను సమగ్రంగా తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లొచ్చని ఆయన తెలియజేశారు. వాహనాల యజమానుల వివరాలు సేకరించి గతంలో నేర చరిత్ర ఉన్నారా, రౌడీ షీట్లు ఉన్నాయా అనే అంశాలను కూడా పరిశీలించారు. గంజాయి నిర్మూలనలో భాగంగా కాటన్ అండ్ సెర్చ్లో ప్రతి ఒక్కరితో గంజాయి వద్దు అనే సంకల్పం చేయించినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఇలాంటి కాటన్ అండ్ సెర్చ్లు, ఆకస్మిక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు ఇకపై కూడా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. ఈ కాటన్ అండ్ సెర్చ్లో మంగళగిరి పట్టణ రూరల్ సిఐలు వీరస్వామి, ఏవి బ్రహ్మం, ఎస్ఐలు శ్రీహరి, రవీంద్రనాయక్, పోలీస్ సిబ్బంది, నార్త్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కాలం నుండి ఫిల్మ్ ఛాంబర్ అభివృద్ధిలో తాను భాగస్వామిగా ఉన్నానని డిస్ట్రిబ్యూటర్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం ఒక సినిమా పంపిణీ చేసిన వారికే సభ్యత్వం ఇవ్వడం వల్ల అనవసర గ్రూపులు ఏర్పడుతున్నాయని, దీనివల్ల క్రమశిక్షణ తప్పుతోందన్నారు. భవిష్యత్తులో జీఎస్టీ, ట్రేడ్ లైసెన్స్ మరియు ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ వంటి ప్రాథమిక నిబంధనలు ఉన్నవారికే సభ్యత్వం ఇచ్చేలా వ్యవస్థను మార్చాలని ఆయన కోరారు. ఈ నెల 28న జరగబోయే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్యానెల్ ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత ప్యానెల్ సభ్యులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలం నుండి ఫిల్మ్ ఛాంబర్ అభివృద్ధిలో తాను భాగస్వామిగా ఉన్నానని గుర్తు చేశారు. ఛాంబర్లోని స్టూడియో, ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్ సెక్టార్తో పోలిస్తే డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో మెంబర్షిప్ నిబంధనలు చాలా సరళంగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జీఎస్టీ, ట్రేడ్ లైసెన్స్ మరియు ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ వంటి ప్రాథమిక నిబంధనలు ఉన్నవారికే సభ్యత్వం ఇచ్చేలా వ్యవస్థను మార్చాలని ఆయన కోరారు. మరో ప్యానెల్ సభ్యులు విశ్వనాథ్ మాట్లాడుతూ ఎన్నికల పోటీ పక్కన పెడితే పరిశ్రమ బాగు కోసం అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, మంచి కంటెంట్ ఉన్న థియేటర్లో వాటిని ఆడించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యలమంచిలి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం అమలులో ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కౌన్సిల్ను మళ్లీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి సినిమా నుండి కొంత నిధిని సేకరించి ఆపదలో ఉన్న పంపిణీదారులను ఆదుకుంటామని, దీనిపై సంక్రాంతి తరువాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఛాంబర్ను కాపాడుకోవడానికి మరియు పారదర్శకమైన పాలన అందించడానికి అనుభవం ఉన్న తమ ప్యానెల్ సభ్యులను గెలిపించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ప్యానెల్ సభ్యులు, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు మరియు ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రకరకాలుగా డిస్కషన్స్ వచ్చేసి దాన్ని మేము చేయలేకపోయినాం, దానికి చింతిస్తున్నాం. ఇప్పుడే కొందరు సభ్యులు ఏం చెప్పారంటే, మన తోటి సోదరులు డిస్ట్రిబ్యూటర్లకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఇంతకుముందే ½ అన్ అవర్ డిస్కస్ చేసుకొని డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్ అనేది ఒకటి మేము రన్ చేసినాం 10 years బ్యాక్. తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్ డిస్ట్రిబ్యూటర్లకు సపోర్ట్ చేస్తూ సినిమా సక్సెస్ కానప్పుడు ఎవరు బెనిఫిషియర్, ప్రొడ్యూసరా, హీరోనా, డైరెక్టరా, బెనిఫిషియర్ దగ్గర డబ్బులు తెప్పించి మేము లాస్ రెడ్యూస్ చేసేవాళ్ళం. ఇట్లా 2-3 years నడిచిన తర్వాత మన డిస్ట్రిబ్యూటర్లు ఎలాగో ఈ స్కీమ్ కింద డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి అడ్డగోలుగా కొనడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఇది పద్ధతి కాదు, డిస్ట్రిబ్యూటర్లు దీన్ని చూసుకొని ఎక్కువ పెట్టి కొంటున్నారు, వీళ్ళు ఇబ్బంది పడతారు, లాస్ వస్తుందని చెప్పి దాన్ని పక్కకు పెట్టాను. ఇప్పుడే అందరం మేము మెంబర్స్ కూర్చున్నప్పుడు మన డిస్ట్రిబ్యూటర్లకు ఏదైనా అపాయం జరిగినప్పుడు సహాయం చేయనీకి డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్ని మళ్ళీ స్టార్ట్ చేసి ఒక ప్రతి సినిమాకి ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఆ కౌన్సిల్కి ఫండ్ ఇచ్చి ఆ ఫండ్ ఎప్పుడైతే జమ అవుతుందో దాంట్లో నుంచి ప్రమాదం జరిగినప్పుడు మన తోటి డిస్ట్రిబ్యూటర్లకు మనం సాయం చేయొచ్చు అని ఒకటి తీర్మానం ఇప్పుడే చేసుకున్నాము. పండగ తర్వాత కూర్చొని ఇది కొత్త కౌన్సిల్ ఫామ్ చేసి ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ మన డిస్ట్రిబ్యూటర్స్కి ఇబ్బంది జరిగినప్పుడు మనం కాపాడుకుంటట్టు ఒకటి అనుకున్నాం. ఇప్పుడే ఇవి 2 జరిగినాయి. పోతే ఎలక్షన్స్, ఆదివారం ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో మేము సపోర్ట్ చేసిన ప్యానెల్, నేను, తిరుపతి ప్రసాద్ గారు, వీరనాయుడు గారు, ముగ్గురం కూర్చొని ఛాంబర్ ఎలా అయితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఛాంబర్లో కొన్ని కరెక్ట్గా జరగాలంటే సభ్యులు మంచోళ్ళు కావాలి అని రకరకాలుగా అందరినీ తర్జనపడి చేసి ఏరియా వైజ్గా తీసుకొని ఇక్కడికి ఎలక్షన్ ప్యానెల్ వేసుకొని రావడం జరిగింది. నేను కోరేది ఒకటే, ఈసారి మీరు అందరూ మన డిస్ట్రిబ్యూటర్ మెంబర్స్ అందరూ ఆలోచించి కరెక్ట్ సభ్యులకు ప్యానెల్కి ఓటేస్తే మేమేమైనా చేయనీకి ఉంటుంది. రేపు మెంబర్స్ అందరినీ గెలిపించాలని ప్రార్థన. ప్యానెల్కి వేయండి, కొద్దిగా మనం గెలిపించండి, బలపరచండి. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ ఎక్స్పీరియన్స్లే, ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్స్, నేను, ఇటు అందరం. సో ఛాంబర్ను కాపాడుకోవాలి, బాగా చేద్దాం.
ముందుకు వచ్చాం సార్. సో అందరూ గెలవాలని కోరుకుంటాను ఖచ్చితంగా, కానీ గెలవరు కదా. ఓ 12 మంది వస్తారు, ఎవరు వస్తారు అనేది ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్, బట్ పాసిబిలిటీ లేదు కదా అందరూ గెలవడానికి. కానీ ఓడిపోయాము గెలిచాము అన్నది కాకుండా మీ సభ్యులందరూ కూడా ఏకత్రాటి మీద ఫిలిం ఇండస్ట్రీని ఎట్టా బతికించాలన్నది చూడాలి. అది మీరు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. చిన్న ఇండస్ట్రీ ఎట్లా బతికించాలా, థియేటర్స్ ఎట్లా బతుకుతాయి, అవన్నీ కూడా ఆలోచించండి మీరు అందరూ కూడా. ఎలక్షన్స్ అయిన తర్వాత అందరూ కూర్చొని గెలిచిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి ఎట్లా ఉపయోగపడాలని గట్టిగా ఆలోచించండి. ముఖ్యంగా ఏంటంటే వచ్చే ప్రతి సినిమా కూడా సూపర్ స్టార్ వాల్యూ లేకపోతే సూపర్ హిట్ అయ్యేదానికి ఛాన్సెస్ లేవు. వచ్చే 10కి 2 ఉంటాయి అట్లాంటి సినిమాలు. మిగతా 8 పిక్చర్స్ సంగతి ఏంటి? చాలా లో బడ్జెట్ పిక్చర్లు, చిన్న పిక్చర్లు, అసలు దాంట్లో కూడా చాలా మంచివి ఉన్నాయి పిక్చర్లు, కానీ ఆడించలేకపోతున్నాం. దానికి కారణాలు ఏంటి అనలైజ్ చేయండి మీరు. చేసి దానికి తగినట్టుగా మిగతా సెక్టర్స్ అందరితో కూడా మాట్లాడుకొని చక్కటి కార్యక్రమం నిర్వహించండి. అప్పుడు కానీ ఇండస్ట్రీ బాగుపడదు. తర్వాత ఇప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్సా మీరు మాట్లాడుతుంది, మెడిక్లెయిమ్ అటువంటి అన్నీ కూడాను తప్పకుండా కావాల్సిందే. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కూర్చొని మైక్రో డీటెయిలింగ్ అంతా పాటించండి, లిస్ట్ చేసుకుంటే అన్ని పాసిబిలిటీ ఉంటాయి చక్కగా. కాకపోతే ఒకటే నేను బాధపడేది ఏంటంటే, ఏ విధంగా మాట్లాడుతున్నాను నేను అపార్థం చేసుకోవద్దు. మనకు 4 సెక్టర్స్ ఉన్నాయి: స్టూడియో సెక్టర్, ప్రొడ్యూసర్ సెక్టర్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, ఎగ్జిబిటర్ సెక్టర్. ఒక్క డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ తప్పితే మిగతా 3 సెక్టర్లకి ఒక నిర్దిష్టమైన ప్రమాణాలతో ఛాంబర్ల మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పైగా రీజన్ కానీ ఏదైనా కానివ్వండి, దాన్ని వేసుకొని ఒక సినిమా కొని ఒక సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్ అని వస్తుంది. నార్మల్గా ఏ వ్యవస్థకైనా ఏ వ్యాపారం చేసే ఏంటంటే కొన్ని నామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఉన్నప్పుడు కనుక ఒక జిఎస్టీ ఉండాలి, ఒక ట్రేడ్ లైసెన్స్ ఉండాలి, ఒక ఎస్టాబ్లిష్ ఆఫీస్, రిజిస్టర్ ఆఫీస్ ఉండాలి. మాకెలా పెట్టే లైసెన్స్లోనూ ఎలా. ఇది కూడా అటువంటి సిస్టమ్ తీసుకొస్తే ఏ కాంప్రహెన్సివ్ అండ్ వెల్ విషింగ్ మెంబర్స్ ఆర్గనైజేషన్కి వస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ విలువ పెరుగుతుంది. ఊరికి నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండి ఆర్గనైజేషన్ నడపడం అనేది సెంట్రల్ గ్రూప్స్ డెవలప్ అవుతాయి, మళ్ళీ మనకి తేడాలు రావడం జరుగుతుంది. సో నేను హూఎవర్ గెట్ ఎలక్టెడ్ ఇన్ ఫ్యూచర్ ఎలక్షన్ ఈ విధంగా కాంగ్రెస్ స్ట్రెంథన్ చేయండి. డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ స్ట్రెంథన్ చేసుకుని దాన్ని ఒక సన్మార్గంలో తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేస్తే ఇంకా మనం ముందుకెళ్ళగలనేది ఆలోచించాలని నా కోరిక. విజయవాడ నగరంలో సైక్ సిద్ధార్థ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్లో భాగంగా భవానీపురంలోని బాక్స్ 22 క్రికెట్ ప్రాంగణంకు చిత్ర యూనిట్ విచ్చేసి సరదాగా హీరో హీరోయిన్ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా హీరో శ్రీనందు, హీరోయిన్ యామిని భాస్కర్తో ఫోటోలు దిగేందుకు స్థానిక ప్రజలు పోటీ పడ్డారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీనందు మాట్లాడారు. తాను నిర్మాతగా తొలిసారి సైక్ సిద్ధార్థ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలియజేశారు. విజయవాడ నగరం నుంచి తన చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తాను విజయవాడ వాసిని అని సినిమాపై ఆసక్తితో హైదరాబాద్కు వెళ్లడం జరిగిందన్నారు. సైక్ సిద్ధార్థ్ చిత్రం పూర్తిగా ప్రేమ బ్రేకప్ నేపథ్యంలో సాగుతుందన్నారు. సామాన్య కుటుంబాల మధ్య ఉండే ఓ అబ్బాయి కథే ఈ చిత్రమని అన్నారు. కాబట్టి యూనిట్ అంతా కలిసి ఒక టీమ్గా పనిచేసే చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే నిర్మించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తమ చిత్రాన్ని ప్రముఖ సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసి విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనంతరం హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ తాను విజయవాడ వాసిని అని గతంలో పలు ప్రముఖ చిత్రాలలో ముఖ్య పాత్రల్లో నటించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీనందు తనకు హీరోయిన్ అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ నిజ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుందని, ప్రేక్షకులకు
ఖచ్చితంగా నచ్చుతుందని ఆమె తెలియజేశారు. అనంతరం చిత్ర దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రొటీన్కి భిన్నంగా ఈ చిత్రం నిర్మించడం జరిగిందన్నారు. హార్ట్ బ్రేక్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కలిచివేస్తాయని అన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా తీశామని, ఈ చిత్రాన్ని జనవరి 1వ తేదీన విడుదల చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి చిత్రాన్ని విజయవంతం చేయాలని వారు ప్రేక్షకులను కోరారు. సో సైక్ సిద్ధార్థ అనేటువంటి సినిమా నేను నిర్మించడం జరిగింది. అండ్ వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేశాడు, యామిని భాస్కర్ హీరోయిన్గా చేసింది. అండ్ ఈ సినిమాని సురేష్ బాబు గారు కొన్నారు, రానా దగ్గుబాటి గారు సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు గత 10 ఏళ్లలో పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత పూర్తిగా కొని విడుదల చేస్తున్నటువంటి సినిమా సైక్ సిద్ధార్థ. సో మా మీద నమ్మకంతో పాటు, మా ట్రైలర్ మీద నమ్మకంతో పాటు లెజెండరీ ప్రొడ్యూసర్ లైక్ సురేష్ బాబు గారి సినిమాని నమ్మి మీ అందరి ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి మరింత నమ్మకంతో మీరు హ్యాపీగా సినిమాకి రావచ్చు. జనవరి 1వ తారీఖున విడుదలవుతోంది 2026. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ ప్రేక్షకుల బ్లెస్సింగ్స్తో పాటు మీడియా వాళ్ళు, మీరందరూ మీ అబ్బాయి, మీ ఇంటి మీ ఊరు అబ్బాయి సినిమా కాబట్టి కొద్దిగా ఇంకొంచెం పర్సనల్గా మీరు తీసుకుని ఏ రకమైనటువంటి పుష్ ఇస్తే విజయవాడలో ఈ సినిమా ఇంకా రీచ్ అవుతుంది. నా సర్వప్రయత్నాలు నేనైతే ప్రమోషన్స్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంత రీచ్ అవుతోంది విజయవాడలో అనేది నాకు ఇంకా తెలియలేదు. నేను ఇవాళే రావటం జరిగింది కాబట్టి ఏమాత్రం వీలున్న వారం ఇక్కడే ప్రమోట్ చేస్తాను. బికాస్ నా సొంతూరులో 4 కోట్లు 3 కోట్ల గ్రాస్ కొట్టిందంటే ఇంక అంతకన్నా గర్వంగా ఏమి ఉండదు. సో మీడియా వాళ్ళందరి నుంచి నాకు హెల్ప్ కావాలి. అలాగే ప్రేక్షకులందరూ కూడా, విజయవాడ వాళ్ళు ఎవరెవరైతే ఇది చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అందరితో, ఫ్యామిలీస్తో 1వ తారీఖున మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా మ్యాట్నీలకి హ్యాపీగా రండి. పొద్దున్న గుడికి వెళ్తారు, ముందు రోజు పార్టీలు చేసుకుంటారు. బట్ జనవరి 1 గురువారం అయింది, పబ్లిక్ హాలిడే. శుక్ర, శని, ఆదివారం 3 రోజులు ఉన్నాయి. ఇట్స్ అ లాంగ్ వీకెండ్. సో ఖాళీగా అండ్ స్పెషలీ విజయవాడ అంటేనే సినిమాల కడ్డా. ఫస్ట్ టాక్ ఏదైనా కూడా విజయవాడ నుంచే బయటకు వస్తుంది. సో విజయవాడ ప్రేక్షకుల సపోర్ట్ అండ్ లవ్ కావాలి. నమస్కారం, చాలా థ్యాంక్స్ మీ అందరూ ఇవాళ మా టీంని కలవడానికి వచ్చినందుకు. విజయవాడలోనే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. సినిమాలు చేద్దాం అనుకున్న తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను, సిద్ధార్థ కాలేజ్ బందర్ రోడ్లో. సో అంటే కొన్ని ఫిల్మ్స్ చేశాను. కాటన్ రాయుడులో పవన్ కళ్యాణ్ గారితో చేశాను. నా ఫస్ట్ మూవీ రభస ఎన్టీఆర్ గారితో చేశాను. 2-3 సినిమాలు హీరోయిన్గా చేశాను. తమిళ్లో ఒక సినిమా చేశాను. బట్ మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత సైక్ సిద్ధార్థ అనే మూవీతో నేను మళ్ళీ ఐ థింక్ కమ్బ్యాక్ అనే అనుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీతో, అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాను హైదరాబాద్లో సినిమాల మీద పిచ్చితో సినిమాలు చేయాలని చెప్పి. మేబీ నౌ ఐ ఫీల్ ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ సినిమా అండ్ ఇంకా మంచి బెటర్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకొని ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎవ్రీ ఇయర్లో ఒక 3-4 టైమ్స్ వచ్చి అమ్మవారిని కలిసి వెళ్ళిపోతూ ఉంటాను. మా నాన్నమ్మ, అమ్మమ్మ అందరు ఇక్కడే ఉంటారు. సో రిలీజ్కి ముందు అండ్ ఇయర్ ఎండింగ్ మంచిగా విజయవాడకి వచ్చి దర్శనం చేసుకొని, మా మూవీ స్క్రీనింగ్ ఇక్కడ అవుతోంది అండ్ సినిమాతో 2026 స్టార్ట్ అవుతోంది మాకు. సో చాలా బాగుంటుంది మాకు అని కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ 2026 అద్భుతంగా ఉండాలి అండ్ మా సినిమాని చూసి మీ అందరూ మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో హలో అండి, నేను వరుణ్. నేను ఈ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. నందు ప్రొడ్యూస్ చేశారు. ఈ ట్రస్టెడ్ మీ కంప్లీట్లీ అండ్ ఐ హోప్ తన ట్రస్ట్ని నేను నిలబెట్టుకున్నాను. అండ్ విజయవాడకి వచ్చి వీళ్ళ హోమ్ టౌన్ వచ్చి ప్రమోట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ 6:30కి షో ఉంది. కాసేపట్లో షో చాలా బాగా జరుగుతుందని కోరుకుంటున్నాను. అండ్ మూవీ చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఇప్పటివరకు. సురేష్ బాబు కఠినుడు, అస్సలు ఏది తీసుకోడు, కాంపౌండ్లోకి ఏది వెళ్ళదు. సో అలాంటిది మా ఫిలిం లోపలికి వెళ్ళి రాత్రి చూసి పొద్దున్న కొనడం జరిగింది, నిజంగా వాస్తవం. సో సురేష్ బాబు గారు ఓకే, సో సురేష్ బాబు గారు అట్లా రాత్రి చూసి పొద్దున్న కొన్నారంటే అది సీల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే. సో డెఫినెట్లీ తన ఎక్స్పీరియన్స్ని, తన దశాబ్దాలుగా నువ్వు నాకు నచ్చాలంటి క్లాసిక్స్, పెళ్లి చూపులు లాంటి క్లాసిక్స్ మీకు అందజేసిన సురేష్ ప్రొడక్షన్స్ నమ్మకం మీద మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఫస్ట్న ఇట్స్ అ లాంగ్ వీకెండ్. పిల్లలు చాలామందికి కూడా వెకేషన్స్ ఉన్నాయి, జనవరి వెకేషన్స్, 4th వరకు హాలిడేస్ ఉన్నాయి చాలా స్కూల్స్కి. సో ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ చూడండి. మీకు డెఫినెట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ప్రెడ్ అవుతుంది. మేము చాలా దీన్ని టెస్ట్ చేసి రిలీజ్ చేస్తున్నాము మూవీని. ఏం గుడ్డిగా బాగుండొచ్చు అని ఇట్లా ఫింగర్స్ క్రాస్డ్ అని ఏం లేము. టెస్ట్ చేసి ధీమాతో చెప్తున్నాము, కాన్ఫిడెంట్గా. బట్ ప్లీజ్ మీరు చూసి మీరు లవ్ స్ప్రెడ్ చేయండి. ఇట్స్ అ బ్రిలియంట్ మూవీ అండి.
అండ్ మీ లవ్ మాకు అందరికి అవసరం. మేము చాలా లవ్తో చేసిన మా బిడ్డ లాంటి ఫిల్మ్ అండి, మీకు అందజేస్తున్నాం. ఇంకా మీరు దీన్ని గత 40 సంవత్సరాలుగా ఉచిత హోమియో వైద్యం, కృష్ణతత్వవేత్త, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఎన్నో లక్షల రూపాయల నగదు పారితోషకాలను అందించిన గొప్ప వ్యక్తి పులిపాటి వెంకటేశ్వరరావు అని పలువురు గుర్తు చేసుకున్నారు. పులిపాటి వెంకటేశ్వరరావు లేని లోటు ఎవరూ పూడ్చలేరన్నారు. నందిగామలోని ఇంజనీరింగ్ మాస్టర్గా పేరుగాంచి విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ లెక్చరర్గా రిటైర్ అయి విజయవాడ విద్యాధరపురం రామరాజ్యనగర్ రాజుల వీధిలో నివాసం ఉంటున్న పులిపాటి వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం హఠాన్ మరణం చెందారు. పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ సేవా సమితి, శ్రీ రాధామాధవ సేవా సమితి పేరుతో పేద విద్యార్థులకు ఎన్నో లక్షల రూపాయల నగదు ఉపకార వేతనాలను అందించిన గొప్ప వ్యక్తి ఆయన అని గుర్తు చేశారు. ప్రతిరోజు ఉచితంగా హోమియో వైద్యం చేస్తూ ఉచితంగా మందు కూడా ఇచ్చారని తెలిపారు. శ్రీకృష్ణ భక్తిలో ప్రతిరోజు వారి ఇంట్లో శ్రీకృష్ణ భజన నిర్వహిస్తూ సొంతగా శ్రీకృష్ణ మందిరాన్ని కూడా నిర్మించుకొని అటు భక్తి ఇటు దాతృత్వం అన్నిటా ఎముకలేని చేయిలా పెద్ద పెద్ద మొత్తాల్లో సాయం చేసినటువంటి పులిపాటి వెంకటేశ్వరరావు మన మధ్య లేని లోటు ఎవరూ పూడ్చలేరని చెప్పారు. వీరి ద్వారా సహాయం అందుకుంటున్న పేద విద్యార్థులు చాలామంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. వారు కూడా మళ్ళీ మాస్టర్తో కలిసి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం విశేషమని తెలిపారు. మనం అందరం ఎవరైనా చనిపోయినప్పుడు తీరని లోటు అని అనుకుంటాం, కానీ ఇది నిజంగా మన ఒక్కళ్ళకే కాదు, ఈ చుట్టుపక్కల చాలామందికి తీరని లోటు, అసలు ఎవరు కూడా పూడ్చలేనటువంటి లోటు. కారణం ఏంటంటే 83 సంవత్సరాల వయసులో కూడా ఆయన రోజు ఉదయం సాయంత్రం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఎంతోమందికి హోమియో వైద్యం ఉచితంగా చేయటమే కాకుండా మందులు కూడా ఇస్తూ ఉంటారు. ఏ సమయంలో వచ్చినా, ఎలాంటి ఇబ్బందితో వచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి వైద్యం చేయటం. ఇదొక్కటే కాదు, ముఖ్యంగా పేద విద్యార్థులు అని ఎవరన్నా వచ్చి ఇలా అని చెబితే వాళ్ళ చదువుకు సంబంధించి ఆయన సహాయం చేయటమే కాకుండా సహాయం చేసే వాళ్ళని అటు ఇటు కలిపి వాళ్ళ చదువు ఎక్కడ ఆగకుండా చూస్తూ ఉంటారు. ఇలా అంతేకాకుండా కృష్ణుడికి సంబంధించి వాళ్ళ ఇల్లే మొత్తం కృష్ణ మందిరంలాగా మొత్తం నిండిపోయి ఉంటుంది. నాకు తెలిసి సుమారు 40 సంవత్సరాల పైగానే వాళ్ళు కృష్ణ కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తూ, నిజంగా ఇది ఎన్ని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అలాంటి సేవ, భక్తి, అలాగే చదువు విషయంలో పేద విద్యార్థులకి చిన్నప్పుడు డాక్టర్ గారు పర్వదినం ధనుర్మాసం రోజున హఠాత్తుగా ఈ వార్త వింటాం మా అందరికీ కూడా చాలా ఇదేసింది. స్వామివారికి ఆయుర్వేదంలో కానీ ఎలాంటి సూచనలు కావాలన్నా, ఎలాంటి మందులు వాడాలన్నా కూడా సూచనలు సలహాలు కూడా ఇచ్చేవారు. అలాగే అహోబిల జిఎస్ స్వామివారికి కూడా వారు మా ఇంట్లో మనిషిలాగానే ఉంటారు. ఆయన ఏ టైంకి వచ్చినా కూడా రాత్రి కాదు అపరాత్రి కానీ మా శ్రీమతి గారికి కూడా ఆయనే కూతురులాగా భావిస్తూ ఏ టైం వచ్చినా కూడా ఆమెకు మందులు వచ్చి చాలా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. కానీ దురదృష్టం, ఆయన కృష్ణనామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండేవారు. ఆ కృష్ణనామాన్ని తలుచుకుంటే ఆయన ఈరోజు పరపదించడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులకి ఇది తీరని లోటు. వాళ్ళ కుటుంబ సభ్యులకి వారి అందరికీ కూడా ఆ భగవంతుడు మనశ్శాంతిని కలిగించాలని, అట్లాగే డాక్టర్ గారి పేరు స్థిరస్థాయిగా ఉండేట్టుగా కూడా వారు మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. వారు చేసే వైద్య సేవలు కొన్ని వేల మంది గుండె చప్పుడు అన్నమాట మనకి. అలాగే వారు పేద విద్యార్థులు చదువు ఎక్కడ ఆగిపోకూడదని వారి వచ్చే శాలరీ మొత్తాన్ని ఈ వైద్య సేవలకి, ప్రజలకి, వీళ్ళకే ఖర్చు పెట్టేవాళ్ళు కుటుంబం కన్నా కూడా. వారికి పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా వాళ్ళంతా మన కుటుంబం అని ఆలోచించే వ్యక్తి అన్నమాట. అటువంటి వ్యక్తి ఈరోజు మనందరినీ దూరం చేసి వెళ్ళిపోయారు. ఇది చాలా బాధాకరమైంది. వారి ఆత్మకి, పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము. మాది నందిగా ఫస్ట్ మాస్టర్ గారండి, ఇంజనీరింగ్ మాస్టర్ గారండి. మమ్మల్ని ఆయన తీర్చిదిద్దారండి స్టూడెంట్ని. ఆయన దయవల్ల మా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ఎస్పి దాంట్లో పని చేసుకొని ఇప్పుడు పెన్షన్ 60-70 వేల దాకా తీసుకున్నారు ఈయన దయవల్ల. ఇప్పుడు ఈయన సేవా సమితి పెట్టి ప్రజలకు సేవ చేయాలని మందులు ఇవ్వటంలో ఏ టైంలో వచ్చి అర్ధరాత్రి 11 అయినా 12 అయినా
ఫోన్ చేస్తే ఆయన మందులు కట్టి దానికి సంబంధించిన మందులు కట్టి తీసుకొచ్చి ఇచ్చేవారండి. అలాంటి ఉత్తమ వ్యక్తి చనిపోవడం మా దురదృష్టం అని మేము భావిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు చేర్పులతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసు నిర్బంధ తనిఖీలు. ఎక్కువగా గంజాయి తీసుకోవడం, విక్రయించడం లాంటివి చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన డీఎస్పీ మురళీకృష్ణ. సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే దారా కరుణశ్రీ దారాస్ విడిదిల్లును ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.